ద పిక్సెల్ 7 అండ్ 7 ప్రో అక్టోబర్ 6 అయితే లాంచ్ చేశారు. అయితే ఫైనల్లీ యాపిల్కి గట్టి కాంపిటీషన్ ఇస్తుందని చెప్పాలి. బికాస్ చాలా రీజన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ద ఫస్ట్ థింగ్ ఎకోసిస్టమ్ అనమాట. వీళ్ళు ఎకోసిస్టమ్ని చాలా ఇయర్స్ నుంచి ఇప్పుడు చాలా అప్గ్రేడ్స్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక బెటర్ ఎకోసిస్టమ్ని అయితే తయారు చేశారు. అంటే ఆ సింక్ కానీ ద టైమింగ్, ప్రైవసీ ఇవన్నీ కూడా. అండ్ ఆల్సో అలాగే ప్రైవసీలోకి చెప్పాలంటే ద పిక్సెల్ 7 అండ్ 7 ప్రో వచ్చేసి మనకి 2 చిప్స్ అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి మన నార్మల్ జనరల్ గూగుల్ టెన్సర్ G2 చిప్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఓన్లీ ప్రైవసీ కోసం ద టైటాన్ M2 చిప్ని అయితే బిల్డ్ చేశారనమాట. విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్ బికాస్ ఓన్లీ ప్రైవసీ కోసమే వీళ్ళు ఇంత వాల్యూ ఇస్తున్నారు. జస్ట్ లైక్ ద యాపిల్ ఎలా అయితే ఇస్తుందో అలా ఇస్తున్నారు అనమాట. అలాగే కెమెరా విషయంలో చూసుకుంటే కెమెరా క్వాలిటీ కూడా చాలా బిల్డ్ చేశారు అండ్ చాలా అప్గ్రేడ్స్ వచ్చినాయని చెప్పాలి. అండ్ మనం చూసినట్టుగానే 6 ఎలా అయితే కొన్ని ఏరియాస్లో ఐఫోన్ ఎలా బీట్ చేస్తుందో, సో 7 కూడా అలా బీట్ చేసే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. బికాస్ ఈ ట్రూ టోన్స్ అవన్నీ అయితే చాలా అప్గ్రేడ్స్ తీసుకొచ్చారు. అండ్ అలాగే మన మెయిన్ కెమెరా అంటే పిక్సెల్ 7 అండ్ 7 ప్రోలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే వస్తుంది. విచ్ ఇస్ సిమిలర్ టు ద ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 48 మెగాపిక్సెల్ కెమెరా. అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ ట్రూ టోన్స్ అవన్నీ, కలరింగ్ అవన్నీ కొన్ని ఏరియాస్లో అయితే కొన్ని కేసెస్లో పిక్సెల్ 7 అండ్ 7 ప్రో బీట్ చేస్తుందని చెప్పాలి. అండ్ అలాగే నైట్ మోడ్లో మనకి తెలిసిందే పిక్సెల్ గూగుల్ ఫొటోస్ ఎంత బాగుంటాయో. సో ఈసారి కూడా 7 అండ్ 7 ప్రోతో కూడా అగైన్ మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నట్టు చెప్పాలి. అంటే ఆ నైట్ మోడ్, ఆ క్లారిటీ అవన్నీ కూడా చాలా నీట్గా, చాలా డీటెయిల్గా అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఈవెంట్లో చెప్పినట్టు మనం ఏదైనా ఇమేజ్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు వైల్ యూసింగ్ దిస్ పిక్సెల్ 7 అండ్ 7 ప్రో మనం ఏదైనా ఇమేజ్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు అది 2 కెమెరాస్ నుంచి అయితే 2 లెన్సెస్ని వాడుకొని ఫోటోని అయితే క్యాప్చర్ చేస్తుంది. అంటే వన్ థింగ్ వచ్చేసి మెయిన్ కెమెరా పార్ట్ అండ్ ఇంకొకటి వచ్చేసి టెలిఫోటో కెమెరా పార్ట్ అనమాట. తర్వాత ఏం చేస్తుంది అంటే ఈ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో దానిపైన ఈ టెలిఫోటోతో వచ్చిన ఇమేజ్ని ఓవర్లాప్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే దట్ క్లారిటీ రిమైన్స్ సేమ్ అనమాట. మీరు ఎంత అయినా జూమ్ చేసుకోండి, ఆ క్లారిటీ అనేది మనకి డీటెయిల్గా ఉంటుందన్నమాట. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. బికాస్ అందుకనే దీనివల్ల మన ట్రూ టోన్స్ అనేవి ఎక్కడ మిస్ అవ్వవు. అండ్ ఆల్సో దట్ కలరింగ్ అండ్ ఇవన్నీ కూడా ఎక్కడ మిస్ అవ్వవు. అండ్ ఆల్సో డీటెయిల్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. అండ్ ఆల్సో వీళ్ళు తీసుకొచ్చిన ఇంకొక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఏంటంటే మీరు ఎప్పుడైనా హ్యాండ్ షేక్ అవుతున్నప్పుడు బై మిస్టేక్గా మీకు ఒక ఫొటోస్ తీయచ్చు, మీరు తెలియకుండానే హ్యాండ్ షేక్ అవ్వచ్చు. సో అలాంటి కేసెస్లో మనకి బ్లర్ ఇమేజెస్ వస్తాయి. అండ్ ఉన్న వాటిలో అదే ఐదర్ ఒక బెస్ట్ ఇమేజ్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ మీరు ఒక ఫోటోనే తీసుండొచ్చు బట్ చాలా బ్లరీ ఉండొచ్చు. ఈ కేసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే వీళ్ళు తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ఏంటంటే మనం అన్బ్లర్ అనే ఒక ఫీచర్ వాడితే ఆప్షన్ వాడితే ఉన్న బ్లరీ ఇమేజ్ని అయితే మనము క్లారిటీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. బికాస్ మన మెమరీస్ మన ఓల్డ్ వాటికి కొంచెం బ్లరీగా ఉంటాయి. సో వాటిని మనం సెటరేట్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ ఆల్సో మనం చూసినట్టు ఐఫోన్లో సినిమాటిక్ మోడ్ అనే ఒక ఫీచర్ని అయితే వీళ్ళు ఆల్మోస్ట్ కాపీ కొట్టినట్టే చెప్పొచ్చు. సిమిలర్ ఫీచర్ అయితే వచ్చింది, సినిమాటిక్ బ్లర్ అని చెప్పి. సో సేమ్ థింగ్. అండ్ ఆల్సో మనం ఐఫోన్లో కొన్ని అంత పర్ఫెక్ట్ బ్లర్ అయితే లేదు, అంత పర్ఫెక్ట్గా ఏం వర్క్ చేయలేదు అది. సో వీళ్ళు ఎలా తీసుకొస్తారో చూద్దాం మరి. అండ్ అలాగే మనం పిక్సెల్ 6 అండ్ 7ని కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సేమ్ డిజైన్ ఉంటుంది, పెద్ద వేరియేషన్ ఏం లేదు. బట్ ఏంటంటే ద ఓన్లీ డిఫరెన్సెస్ మన పిక్సెల్ 6 వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఆ కెమెరా బొమ్మ దగ్గర మనకి గ్లాస్ అయితే వస్తుంది, గ్లాస్ బ్యాక్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఏంటంటే అల్యూమినియంతో అయితే వస్తుంది అనమాట. సో 7 వచ్చేసి మనకి అల్యూమినియం మ్యాట్ ఫినిష్తో అయితే వస్తుంది. అండ్ 7 ప్రో వచ్చేసి మనకి సేమ్ అల్యూమినియంతో వస్తుంది, బట్ మ్యాట్ కాదు, గ్లాసీ ఫినిష్ లాగా వస్తుంది. సో ఫింగర్ ప్రింట్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బట్ ఐ ప్రిఫర్ 7 బెస్ట్ అనుకుంటా ఆ డిజైన్ పరంగా. ఆబ్వియస్లీ కొంచెం బిల్డ్ క్వాలిటీ అనేది ఐఫోన్కి బెటర్గా ఉందని చెప్పొచ్చు. అంటే పెద్దగా వేరియేషన్ ఉండదు. బట్ వెరాస్ మన డిస్ప్లే చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ రెండింటికి సేమ్ ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అండ్ అక్కడ కూడా మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. పెద్దగా వేరియేషన్ ఉండదు. బట్ ఒకటేంటంటే మన స్క్రీన్ ఇందులో వచ్చేసి మనకి గొరిల్లా గ్లాస్ వస్తుంది. పిక్సెల్ 7 అండ్ 7 ప్రో వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే వస్తుంది. బట్ వెరాస్ మన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ వచ్చేసి మనకి సెరమిక్ షీల్డ్తో వస్తుంది. సో ఇది ఒక పెద్ద వేరియేషన్ అని చెప్పొచ్చు. బికాస్ ఎక్కువ డ్యూరబుల్ ఉంటుంది మన ఐఫోన్ వచ్చేసి. బట్ ఓకే, ఇది కూడా గుడ్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ థింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ చాలా వేరియేషన్ ఉందనే చెప్పాలి. బికాస్ మన పిక్సెల్ 7 అండ్ 7 ప్రో వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 13తో వస్తుంది. అండ్ ఐఫోన్ అనేది మనకి iOS 16తో వస్తుంది. వేరియేషన్ ఏంటంటే ఆండ్రాయిడ్ iOS కాదు కానీ లుక్ అనమాట. సో మనకి ఆండ్రాయిడ్ 13 ఎలా ఉంటుంది అనమాట అంటే చాలా కార్టూన్ గ్రాఫిక్స్ లాగా, అంటే ఎలా చెప్పాలి, దట్ మినిమల్ లుక్ ఉంటుంది అండ్ ఆల్సో కలర్ఫుల్గా ఉంటుంది. బట్
మన ఐఫోన్ లైక్ iOS 16 ఎలా ఉంటుందంటే ఓన్లీ బ్లర్తోనే అంత ఉంటుంది అనమాట. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ అంటే మీరు ఏది వాడాలనుకున్నా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే రెండింటివి బాగుంటాయి. సో పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదు. ఫైనల్లీ ఇవన్నీ అయిపోయాక ద మెయిన్ థింగ్ ప్రైజింగ్ అనమాట. సో ఐఫోన్ 14 Pro Max ఇవన్నీ పక్కన పడేసి జస్ట్ మన పిక్సెల్ 7 అండ్ 7 Pro కంపేర్ చేద్దాము. సో పిక్సెల్ 7 వచ్చేసి మనకి 60,000 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ పిక్సెల్ 7 Pro వచ్చేసి మనకి 85,000 రూపీస్కి అయితే వస్తుంది. రెండింటికి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 25K డిఫరెన్స్ అయితే ఉంది. అసలు ఇంత వేరియేషన్ అనేది మనకు ఫీచర్స్లో ఉందా అంటే మోస్ట్ ప్రాబబ్లీ అసలు అంత ఫీచర్స్ అంత వేరియేషన్ అయితే లేదు. సో ఓకే, యువర్ విష్. మీకు నచ్చితే మీరు 85,000 పెట్టి పిక్సెల్ 7 Pro తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు 7 తీసుకున్నా బాగానే ఉంటుంది. బికాస్ పెద్దగా వేరియేషన్ ఏం లేదు ఫీచర్స్లో అయితే. రెండు 5G మొబైల్స్, రెండు కెమెరాస్ సేమ్, లైక్ రెండు మెయిన్ కెమెరాస్ సేమ్. మీకు సెల్ఫీ కెమెరాస్ మారచ్చు. అండ్ వీళ్ళు తీసుకొచ్చిన ప్రైవసీ కూడా బెస్ట్ ప్రైవసీ అనే చెప్పొచ్చు. కానీ ఈ ప్రైవసీ విషయంలో కూడా చూసుకుంటే మనకి ఐఫోన్ 14 Pro Max ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ ఉండొచ్చు. సో ఫైనల్లీ చెప్పాలంటే గూగుల్ పిక్సెల్ 7 అండ్ 7 Pro అయితే నాకు చాలా బాగా నచ్చాయి. బట్ ఆ ప్రైస్ ఒకటి అంత వేరియేషన్ అక్కర్లేదు. సో రెండు కూడా బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ పర్చేస్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు. ఎనీవేస్, ఇది మన పిక్సెల్ 7 అండ్ 7 Pro రివ్యూ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై గైస్.